మహాభారతం అనేది కేవలం ఒక యుద్ధం కాదు. అది ధర్మం ఎలా రక్షించాలి అనే మానవ చరిత్రకు గుణపాఠం. ఈ గాథలో అర్జునుడికి బాణం ఎలా విసరాలో మాత్రమే కాదు, ధర్మం కోసం ఎలా పోరాడాలో కూడా నేర్పించాడు శ్రీకృష్ణుడు. అర్జునుడికి తన బంధువులపై బాణాలు ప్రయోగించేందుకు మనసు ఒప్పుకోలేదు. అప్పుడే శ్రీకృష్ణుడు సారథిగా మాత్రమే కాక జీవితం అనే యుద్ధానికి గురువుగా కూడా మారారు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఇది కేవలం ఒక మాట కాదు, ఇది ఒక జీవన తత్వం. శ్రీకృష్ణుడు ఒక బాణం కూడా ప్రయోగించలేదు, కానీ ప్రతి సమయాన్ని ఒక ఆయుధంగా మార్చాడు. శకుని కుట్రలకు మేధస్సుతో ఎదురు నిలిచాడు. దుర్యోధన గర్వానికి వ్యూహాలతో గుణపాఠం చెప్పాడు. వ్యతిరేకులు అనిపించే పరిస్థితులను ధర్మానికి అనుకూలంగా మార్చాడు శ్రీకృష్ణుడు. అంతిమ ఘట్టంలో అశ్వత్థామ వధ కోసం ఉన్న తికమకలలో ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న ద్రోణాచార్యుని వధకు వ్యూహాన్ని సూచించిన వాడు కూడా ఆయనే. కృష్ణుడు ఎప్పుడూ ధర్మానికి భయపడలేదు. అవసరమైతే మౌనంగా ఉండి సమయం వచ్చిందంటే ధర్మాన్ని నిలబెట్టడానికి వ్యూహాలతో ముందుకు వెళ్ళాడు. ఇదే శ్రీకృష్ణుని చతురత, ఇదే శ్రీకృష్ణుని విశ్వధర్మం. మనం ఆయన్ని భగవంతుడిగా పూజించేది ఆయుధాల వలన కాదు, ధర్మాన్ని బోధించిన గురువుగా నిలవటం వల్ల. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.